రైతుల పంట పొలాలకు చెరువు మట్టి తీసుకెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నీటిపారుదల శాఖ డీఈ కార్యాలయం ఎదుట దిలావర్పూర్ రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు తమకు కాకుండా దళార్లకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. పై అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని వారు అన్నారు. తెచ్చినాం అయినా కూడా మీకు జాలి కలగట్లేదు. డబ్బులు కమ్ముకుంటారు వాళ్ళు. మీరు దళాలకు ఇస్తుంటే ఉందా మీకు? చెప్పండి. ఐబిడి కార్యాలయం ముందు ఈ దిలావర్పురం సంబంధించిన దిలావర్పురం రెవెన్యూ గ్రామ పంచాయతీ సంబంధించిన రైతులు మేము గత 3వ నెల 28వ తారీఖున డి గారికి అనుమతి కోసం చెరువు మట్టి తోలుకుంటాం రైతులమందరూ అని పట్టా జిరాక్సులు పెట్టి అనుమతి కోరడం జరిగింది. 3వ నెల నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నా కూడా రైతులకు మాకు అనుమతి ఇవ్వకుండా గత ఈ నెల 20వ తారీఖు నాడు అనుమతి కోసం అప్లికేషన్ పెడితే ఆ రోజు సాయంత్రాన్నే ఒక దళారికి అనుమతి ఇచ్చి అధికార ప్రోద్బలంతో వాళ్ళు డబ్బు ఆశ చూపించి అధికారులకు వాళ్ళకు అనుమతి ఇచ్చి ఇష్టానుసారంగా ఒక 6-7 జేసీబీలు 220 మిషన్లు ఒక 60-70 ట్రాక్టర్లతోటి ఆ చెరువు మట్టి మొత్తం కూడా తీసుకెళ్లడం జరిగింది. వాటి మీద అధికారులకు ఎన్నోసార్లు తెలియజేసినా కూడా రైతులు మాకు పొలాల్లో పెట్టుకోవడానికి కూడిక అవసరము అని చెప్పినా కూడా దళారులకు ఇస్తున్నారు అనుమతి, కానీ అధికారులు మాకు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ గారికి పై అధికారికి సంప్రదిస్తే మాకు ఎటువంటి సమాచారం లేదు. డి సొంతంగా తన ఎలా ఇచ్చాడు తెలుసుకుంటామని వాళ్ళు కూడా అంటారు. డి గారికి ఫోన్ చేసి మీ కార్యాలయం ముందు వచ్చాం సార్, ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మీరేమో దళారులకు అమ్మి లెటర్ అనుమతిస్తున్నారు, మాకు కూడా మేము గత నెల నుంచి తిరుగుతున్నాము, మాకు కూడా అనుమతి ఇవ్వండి అంటే ఎవడరా మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, మిమ్మల్ని చంపేస్తాం, మీ సంగతి చూస్తా, నేనంటే ఏందో తెలుసా, నేను చెప్తే అందరు ప్రజాప్రతినిధులు అందరు నా చెక్కు చేతిలో ఉన్నారని బెదిరించడం జరుగుతుంది. దీని మీద సమాజం మొత్తం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా దామర్చల్ల మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అంతా చెరువు మట్టి మీద దందా వ్యాపారాలు నడుస్తున్నాయి. అనేక విధంగా డబ్బులు మారుతున్నాయి. దీనిని అధికారులంతా యంత్రాంగం మొత్తం కూడా చూసి చూడనట్టు ఉండి అధికారులకు కూడా ఈ డబ్బులు అందుతున్నాయి. పోలీసులు కూడా వాటికి సహకరిస్తున్నారు. దీన్ని దయచేసి మీడియా మిత్రులు నిజాయితీగా ఉన్నటువంటి సమస్యను పైకి తెచ్చి